మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా ఆదర్శ హై స్కూల్ 1992-93 బ్యాచ్ SSC చదువుకొని గత 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం తెలియటకు చాలా సంతోషిస్తున్నాను. అందరికీ స్వాగతం సుస్వాగతం కమిటీ తరఫున. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షుడిగా శ్రీ సంజీవ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్న వేదిక మీదకి, మరియు నిమ్మికల్లు గ్రామ పంచాయతీ మన సతీశాన్ని రమ్మంటున్నాం పైకి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. మన ఆత్మకూర ఎంఈఓ గారు దాదా సింగ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరియు మన గర్ల్స్ తరఫు నుంచి కరుణ టీచర్ని రావాల్సిన కోరుతున్నాం. మీరు రావాలి తప్పదు మేడం. అలాగే సొసైటీ ఫర్ రన్ సుధాకర్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. నలుగురు ఉంటే మరి గుర్తు కూర్చుంటే బాగుంటుందని నలుగురు వ్యక్తి కావాలి. ఇంకా
రా. అందరూ మనమే కదా, వేరే వాళ్ళు ఎవరు లేరు. మరి తర్వాత అందరూ ఒక్కొక్కరు అందరూ సార్ పైకి వెల్కమ్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మరియు అందరూ వచ్చి తమ అనుభవాలు పంచుకోవడానికి వారి విషయాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారని కోరుకుంటున్నాం. కర్ణ టీచర్ రమ్మని మాట్లాడేందుకు ఒక చిన్న కార్యక్రమం ఉంది. దయచేసి మొబైల్స్ అన్ని కొంచెం సైలెంట్ పెట్టండి. దయచేసి ఒక్క 2 నిమిషాలు కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా ఎంఈఓ గారిని కోరుతున్నాం. గత 29 సంవత్సరాల దాటి వెళ్తున్నటువంటి సందర్భంలో 1992-93వ సంవత్సరంలో ఆదర్శ హై స్కూల్ సూర్యాపేటలో విద్యను అభ్యసించి మరందరూ కూడా ఈ సందర్భంగా 29 సంవత్సరాలు దాటి 35 సంవత్సరంలో అడుగుతున్నటువంటి ఈ సందర్భంలో మనం అందరం కలిసి మరి వివిధమైనటువంటి ప్రాంతాలలో విద్య, ఉద్యోగము, ఉపాధి, వివాహం తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడి మరి ఈరోజు మనం అందరం కూడా కలుసుకొని అపూర్వమైనటువంటి ఆత్మీయమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కలుసుకున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు సంజీవరెడ్డి గారికి, అదే రకంగా ఈ కార్యక్రమానికి గెస్ట్గా చేసినటువంటి ఎన్నికల గ్రామ పంచాయతీ ప్రథమ పౌరులు, మరి మనందరి యొక్క ఆత్మీయ మిత్రులు సతీష్ గారికి, అదేవిధంగా మనతో పాటు చదువుకొని తను స్వతంత్రంగానే ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకొని మరి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి మిత్రుడు సుధాకర్ గారికి, అదే రకంగా మేడం కరుణ గారికి, మరి మీరే కాకుండా ఎదురుగా కూర్చున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి మనం అందరం కూడా తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మకు సార్థకతను, అదేవిధంగా ఆ జన్మకు ఒక మంచి అవగాహనను కల్పించి సమాజానికి ఉపయోగపడే రీతిలో మనందరికీ తయారు చేసినటువంటి గురువులకు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నారు. ఎందుకంటే మరి మనం అందరం కూడా ఎక్కడెక్కడో వేరు వేరు ప్రాంతాల్లో స్థిరపడిపోయి కూడా అన్ని పనులను వదిలిపెట్టి ఈరోజు మనం కలుసుకున్నామంటే నిజంగా మనందరి అదృష్టంగా మనం భావించాలి. మరి ఈ సందర్భంలో మన నుంచి అకాలంగా విడిపోయినటువంటి మిత్రులు కూడా ఉన్నారు. మరి వారందరినీ కూడా మనం ఒకసారి సమావేశం ప్రారంభించే ముందు గుర్తించి వారికి నివాళులర్పించినటువంటి సందర్భం ఆసన్నమైంది. వారిలో ఎస్ శ్రీధర్ గారు రేపాల, అదేవిధంగా మాండం శ్రీనివాస్ గారు సూర్యాపేట, బాలే శామరాజు గారు తొర్రూరు, టీవీ కిరణ్ గారు సూర్యాపేట, గంగయ్య గారు జాజిరెడ్డిగూడ మండలం. వీరు 5గురు కూడా
మనతో పాటు చదువుకొని మరి నిజంగా విధి వక్రీకరించి వేరు కారణాలతోటి మన నుండి దూరం కావడం జరిగింది. మరి ఇంతటి బాధాకరమైనటువంటి సందర్భంలో ఒకసారి మనం అందరం కూడా లేచి నిలబడి 1 నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి మిత్రులందరూ మరి మన గ్రూప్లో అందరినీ కూడా పలకరించుకుంటూ ఎంతో ప్రయాసాలు కోర్చి అందరినీ కూడా సమన్వయపరుచుకొని ఈ కార్యక్రమం నిర్వహణకు అన్ని రకాలుగా కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని కూడా అందరినీ ఈరోజు మన అందరినీ కూడా ఇక్కడికి రప్పించి ఈ సమావేశ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మన మిత్రుడు, ఈ సమావేశ అధ్యక్షులు, మరి సమావేశాన్ని ఉద్దేశించి మిత్రుడు సంజీవరెడ్డి గారిని మాట్లాడుతుందా కోరుతున్నారు. గత 6-7 సంవత్సరాల కొంత మూల వచ్చినప్పుడే మళ్ళీ ఒకసారి ఆలోచన ఉంటే అప్పటి నుంచి ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను దూరంగా ఉండాల్సి అందరికీ లాస్ట్ 3.5 years నుంచి గ్రూప్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటూ అందరినీ పలకరిస్తూ వీలైనంత వరకు ఆల్మోస్ట్ అందరినీ అయితే కలుసుకోగలిగిన వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ భగవంతుడి ద్వారా అందరం ఒకటే అదొక సంతోషం. దీన్ని పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి తరంలో మనం ఏం చేసామనేది మన పిల్లలకి తెలియాలి. మన పిల్లలు కూడా వాళ్ళు ముందు ఇలాంటి కార్యక్రమాలలో పుచ్చుకోవాలి. మన రోల్ మోడల్గా ఉండాలి. మన ఎడ్యుకేషనే కాకుండా స్నేహభావంతో ఎలా మెరగాలి ఏంటి, రేపటి నాడు బంధుత్వంతో కాకుండా స్నేహం అనేది దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఆ విధంగా ఉండాలనేది నా కోరిక. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని నా ఆలోచన ఉంది. అందరూ సహకరించరు, అందరికీ నా కృతజ్ఞతలు. కాకపోతే నేను లాస్ట్ 4 years బ్యాకే నా సొంత ఊరికి రావడం జరిగింది. అంతకుముందు నేను మార్కెటింగ్ టాటా స్కై మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పనిచేసిన 4 years బ్యాక్ వ్యవసాయం దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు పెద్దలను దృష్టిలో పెట్టుకొని ఊరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ ఒక డిటిహెచ్ షాప్ నడుపుకుంటూ అటు పేరెంట్స్ని చూసుకుంటూ వ్యవసాయం చూసుకుంటూ ఊళ్ళో స్థిరపడ్డా. నాకు ఒక పాప, ఒక బాబు, మేడంతో పాటుగా అమ్మ నాన్న ఉన్నారు, నాన్నమ్మగారు ఉన్నారు. తమ్ముడిని మ్యారేజ్ చేసిన. పాప వచ్చేసి బీటెక్ 3rd year, బాబు వచ్చేసి బీటెక్ 2nd year. ఇప్పటివరకు అయితే ఫ్యామిలీ అంతా హ్యాపీ. చిన్న ఇన్సిడెంట్ తప్ప మా బాబు ఒకటి వచ్చాడు కండి. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఆర్థికంగా ఎలా ఉన్నా లేకపోతే ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా ఉన్నాము అనే ఒక ధైర్యం ఉంటే చాలు, ఏదైనా చేసుకోగలుగుతాము. అదే నేను చివరి వరకు కోరుకునేది. ఎందుకంటే నేను సాపరాజు చనిపోయినప్పుడు పడ్డ బాధ అంత ఇంత కాదు. మీ అందరూ తెలిసే ఉండదు. యాక్చువల్గా నా పేరు హరీందర్. ఈ గ్రూప్లో సంజీవ్ రెడ్డిని పెడుతున్నప్పుడు చాలామంది వచ్చిన క్వశ్చన్ అసలు ఎవరు ఈ సంజీవ్ రెడ్డి అని అడిగాడు. వాస్తవానికి ఆ పేరు 10th class ఎగ్జామ్స్ ముందు నేను మార్చుకున్నది. అది ఒక సామరాజు గారిని దృష్టిలో పెట్టుకొని మార్చుకున్న పేరు. మనకు అంతంత మాత్రమే చదువు, నాకు మ్యాథ్స్ వచ్చేది, వాడికి మిగతాది వచ్చేది. అది దృష్టిలో పెట్టుకొని ఆల్ఫాబెటికల్ ప్రకారం రావడం కోసమే వాడికి నాకు కమ్యూనికేషన్ ద్వారా అలా మార్చుకొని సోమేశ్వర రెడ్డి సార్కి ఛాలెంజ్ చేసి వాడు మ్యాథ్స్ పాస్ అయ్యాడు,
మా మామ దామోదర్ సారి ఛాలెంజ్ చేసి మిగతా సబ్జెక్ట్ పాస్ అయినా గవర్నమెంట్ దేవాలా ఫ్రెండ్స్ దేవాలా అది ఇప్పుడు ఉపయోగపడింది నాకు. కాకపోతే మనందరి మధ్యలో నాకు బాగా క్లోజ్ ఉన్నది సామ్రాజ్ గారు. వాడు పోవడం నాకు బాధ అనిపించి అప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో యాక్టివ్ కావాలా, ఎవరికి ఆర్థిక ఇబ్బంది అయినా లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యపరంగా కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది రావద్దు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది, సొసైటీ ఫండ్ కలెక్ట్ చేస్తూ ఇప్పటివరకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరినీ మళ్ళీ నేను ఒక రిక్వెస్ట్ చేసేదంటే బ్రదర్, మనం ఎక్కడ ఉన్నా నాకు తెలిసి 100% జెంట్స్ ఏదో ఒక రూపంలో మన పర్సనల్ ఖర్చు మినిమం 3,000 నుంచి 5,000 ఈజీగా ఖర్చు పెడుతున్నాం. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. లేడీస్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబం గురించో లేకపోతే వాళ్ళ అక్క చెల్లెల బంధువుల గురించో వాళ్ళు ఈజీగా 3,000-4,000 ఖర్చు పెడుతుంటారు. నేను మీకు అందరూ రిక్వెస్ట్ చేసేది అడిగేది ఏంటంటే సొసైటీ అనేది ఒకటి ఏర్పడ్డది, అది మన అందరినీ దృష్టిలో పెట్టుకొని అది మన పిల్లల మన కుటుంబ ఆరోగ్య పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినా తప్పని పరిస్థితులు వాళ్ళ ఆర్థికంగా కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయినా వాళ్ళని మనం బయటకు తీసుకురావాలంటే సొసైటీ ఒకటి ఉంటుంది. దాని నుంచి మనం అందరినీ కాపాడుకోగలుగుతున్న ధైర్యంతో దాన్ని ఏర్పాటు చేస్తూ మీ వంతుగా మీకు కుదిరినప్పుడు మీరు ఇబ్బంది పడుతూ ఏది చేయదు, నేను చేయగలను అన్నప్పుడే ఆ సొసైటీలో మీకు తోచినంత ఫండ్ కలెక్ట్ చేసుకోండి, అందులో వేసుకోండి. ఏది మంత్ ఆ మంత్ అప్డేట్ ఇస్తున్నాను. ఇది మాత్రమే నేను మీకు చెప్పగలను. థ్యాంక్ యూ. తను 10వ తరగతిలో మనతోటి కలిగినటువంటి సందర్భాన్ని, అదే రకంగా వారి యొక్క కుటుంబ విషయాల్ని ఈ సందర్భంగా మనతోటి సవివరంగా పంచుకోవడం జరిగింది. వారికి సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఆ తదుపరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి సుధాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. కొద్దిగా నాకు గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఏం లేదు, మీ కింద కూర్చున్న వాళ్ళు నేను పైన కూర్చున్న వాళ్ళు వేరు కాదు. సో లేదు ప్లీజ్ నా బాధ ఏంటంటే అందరం అక్కడ కూర్చున్నాయి. ఎందుకంటే సరే సంగీతం జరపడం కోసం వాళ్ళకి మనం ఒక నిమిషం మౌనం పాటించి దృష్టి పెట్టుకుని ఫస్ట్ స్ట్రైక్ రావడం జరిగింది. అందరం మనం మిత్రులు కాబట్టి క్రమం ఒక కూర్చున్నాయి. ఇంటికే వస్తున్నాం. రైట్. హలో, అందరికీ నమస్కారం. ఇన్ని సంవత్సరాలు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మనం గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు కూడా ఖమ్మంలో నేను చాలామంది నాకు కనిపించట్లేదు, వచ్చిన వాళ్ళు కూడా కొత్తగానే అనిపిస్తారు. మనకు 92, 93 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న దాంట్లో సెల్లులు అట్లా మనం కమ్యూనికేషన్ ఉంటే ఇంత గ్యాప్ వచ్చేది కాదు. ఇప్పుడు కొత్త అందరం మధ్యలో టచ్లో ఉందాం. ఇప్పటి నుంచి అయినా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నా కలుద్దాం. నా పేరు కరుణ. మీరందరూ దీంట్లో ఎంతమంది గుర్తుపట్టినో కూడా నాకైతే తెలీదు. నేను తిప్పర్తి మండలంలో హెచ్ఈటీగా వర్క్ చేస్తున్నా. మా సార్ పేరు రామనాథం, తను కూడా టీచరే. మా బాబు వ్యాన్ పీఓ, పెద్ద బాబు, పాప వచ్చేసి మెడిసిన్ ఫైనల్ ఇయర్ చేస్తుంది. ఇది మా వివరాలు. జాత మా సార్ వెంకటేశ్వర్లు లేరు, కాలం చేశారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు పేరు రాహుల్, బీటెక్ అయిపోయిందండి, జియో కంపెనీలో చేస్తున్నారు. చిన్న బాబు పేరు రామ్ ప్రకాష్, ఏజీబీఎస్ కంప్లీట్ అయిపోయింది, ప్రస్తుతానికి ప్రిపేర్ అవుతున్నారు. నేను 2010 నుంచి ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నాను. ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. నేను జూనియర్ అసిస్టెంట్ ఐ శారద. నాకు ఒక బాబు 10th క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. లిటిల్ క్లాస్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా చేస్తారు. మా పాప
మాట్లాడు, మంచి మాట్లాడుతుందమ్మా. All of you, hi. సూపర్. My name is Peeta. Which class you are studying? I'm studying in 4th class Excellent. in Nalagonda. School. Little Flower. CBSE. Thank you. సార్ విలేజ్ వచ్చేసి తిమ్మాపురం జారెడ్గూడ మండలం. నాకు ఇద్దరు పిల్లలు. నేను వచ్చేసి ఎక్సలెన్షియా జూనియర్ కాలేజ్లో జోనల్ మేనేజర్గా వర్క్ చేస్తాను, నల్గొండ అండ్ ఖమ్మం. నేను ఎక్సలెన్షియా జూనియర్ కాలేజ్లో జోనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. 2015 నుంచి అక్కడ, అంతకుముందు నారాయణలో వర్క్ చేశాను. సో నాకు వచ్చేసి ఇద్దరు పిల్లలు. ఒక బాబు 3rd క్లాసు, చైతన్య కృష్ణ. చిన్న బాబు వచ్చేసి యూకేజీ, కార్తికేయ. ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషము. అసలు ఎప్పుడు కలుద్దామా అనుకున్నాం. కలిసిన అందరినీ మోటివేట్ చేసిన వాళ్ళకు ధన్యవాదాలు. ఫస్ట్ అయితే వాళ్ళకు ఇలాంటి ఆలోచన చేసి అందరినీ చూడగలుగుతున్నావా. అసలు రాత్రి 10 నుంచి నాకు నిద్ర పడలేదు. మా దోస్తులను ఎప్పుడు చూద్దామా, ఎస్ఎస్సి బ్యాచ్ని ఎప్పుడు చూద్దామా అని అసలు నాకు నిద్ర పడలేదు. ఎంతమంది బయట ఫ్రెండ్స్ పిలిచినా కూడా పోలేదు. ఎప్పుడు చూద్దామా అనిపించేది. నా పేరు ముఖ్య బాలాజీ అండి. మాది రాజనాయకండ. మా మేడం పేరు విజయలక్ష్మి. మేడం డీలర్. నేను గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తాను. పిల్లల డ్రెస్సులు గురుకుల పాఠశాల టెండర్స్ చూపిస్తాను. బాబు పేరు సాయి చరణ్. బాబు బీ ఫార్మసీ 2nd ఇయర్ చేస్తున్నాడు. పాప బీటెక్, ఆమె కూడా 2nd ఇయర్ చేస్తున్నది. ఈ సమావేశం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాలాజీ. నలభూరు నరసింహారెడ్డి, బెంగళూరు మండలం టీజర్. ప్రజెంట్ ఉండేది హైదరాబాద్ ఆదిపట్ల, ప్రేమపట్నం మండలం. సిమెంట్ అండ్ స్టీల్ షాప్ నాది. నాకు పాప బాబు వచ్చేసి 6th క్లాసు శ్రీధన్ రెడ్డి, పాప వచ్చేసి 1st క్లాసు జస్విక. నా వైఫ్ జానకి, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా తోటి మిత్రులు చాలా సంవత్సరాలైంది కుదరక కనుక చాలా సంతోషంగా ఉంది. నా పేరు పురుషోత్తం, మా వైఫ్ పేరు విజయ, పెదబాబు శ్రీరామ్, చిన్నబాబు సాయిరామ్. పెదబాబు ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, చిన్నబాబు 9th క్లాస్. నేను సూర్యాపేటలో ఆర్టీ ఏజెంట్గా ఉంటాను. థ్యాంక్ యూ. నా పేరు బొత్స వీరే అంటారు. మాది భద్రాపురం పెన్బాడ్ మండలం. నేను కామన్గా నా జీవితంలో ఏది కోల్పోయానో అది భవిష్యత్తులో మా రండి. అప్పుడు నేను చదువుకున్న రోజుల్లో కూడా ఈ రోజు ఏ రేంజ్లో ఉన్నా ఆ రోజు కూడా అదే రేంజ్లో ఉంది నాకు. అయితే మా వాళ్ళు ఎడ్యుకేషన్లో పెట్టలేదు. మా వాళ్ళు సాయం చేసిన వాళ్ళు ఒక ఐక్యాడరీలో ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు కూడా మా బాబాయ్ కూడా టీచర్స్. ఒక టీచరు ఆర్గనైజ్ చేస్తారు, ఇంకో టీచర్ ఏరే కాదు, అంతా ఐక్యాడరీలో. ఆ రోజులు ఎదుగుతున్న చదివాక నన్ను పెట్టిన అదే నా జీవితంలో ఏది కోల్పోయానో ఈరోజు మా బాబు విషయంలో కోల్పోవద్దని నా వెనక మా బిజినెస్ వాళ్ళకి సంబంధించిన మొత్తం 12 మెంబర్స్ సాఫ్ట్వేర్ రంగాల్లో 35 years నుంచి ఉన్నోళ్ళు కూడా నా సపోర్ట్తో ఇప్పటికి కూడా మా నాన్న నా జీవితాన్ని ఎంత ఖరాబ్ చేసినా మా ఉండి కూడా అట్లా ఖరాబ్ చేయకపోతుంటే ఆయన గడ్డం తిరిగి నేను దీన్ని తెచ్చుకుంటూ వస్తున్నా. నాకు 2 చెల్లెళ్ళు, పాప ఉంటే సరిపోయింది. ఇదే 2nd క్లాస్లో బిల్లు మించి చనిపోయింది. ప్రైవేట్ హాస్టల్ వేస్తే నూమినల్ స్కూల్లో స్టార్టింగ్ నుంచి మాకు 2 అన్నది ఇచ్చిన. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ మల్లారెడ్డి, మినిస్టర్ మల్లారెడ్డి యూనివర్సిటీలో చేసిన ట్రెడిషనల్ క్రికెట్. అది నా పేరు అందరిలో జానీ పాషా. 3 పిల్లలు, 2 బాబులు, పాప. పెద్ద బాబు 2nd ఇయర్, చిన్న బాబు 1st ఇయర్ అయిపోయింది. ఇప్పుడు పాప LKG.
లాంగ్ టైం గ్యాప్. ఏం పని చేస్తారు? ఆ? ఏం పని చేస్తారు? నేను ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ని. చెప్పి ఎక్కడ ఎడితో నక్కరికల్లో ఉంటున్నాను. చెప్తూ అర్థం కావట్లేదు. మొత్తం చెప్పి నక్కరికల్లో ఉంటున్నా. లోకల్ శ్రీరాపేట. నీకు అందరూ సహకరించలేదా చెప్పాలి నిర్వహించ వల్ల ఆ? అందరూ సహకరించలేదా ఏం అర్థం కాలేదు. రైట్ కావట్లేదు. నిర్వాహకుడి కదా అందరూ సహకరించారు కాబట్టి వచ్చింది కదా, సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు సాగి రమేష్ రావు. నేను హైదరాబాద్లో యానిమేషన్ స్టూడియోలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి 7th క్లాస్ చదువుతాడు, ఒక అబ్బాయి 3rd క్లాస్ చదువుతాడు. ఇది ఆటలు ఆడే రోజు పోయినాయి. థ్యాంక్ యూ. సయ్యద్ అహ్మద్ సార్. నాకు 2 పాపలు. పెద్ద పాప మ్యారేజ్ కూడా చేశాను. ఫ్యామిలీ ఫైనల్ ఇయర్ చేస్తుంది. చిన్న పాప బీటెక్ ఫైనల్ ఇయర్. ప్లేస్మెంట్ వచ్చింది, ఆల్రెడీ జాబ్ కూడా చేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. యాక్చువల్గా ఇదొక చాలా ఆనందకరమైన రోజు అనిపిస్తున్నాను. లాస్ట్ టైం నేను ఖమ్మంలో పెట్టారన్నప్పుడు నేను కాంటాక్ట్లో లేని ఎవరికి తర్వాత నాకు హరి కాంటాక్ట్ చేసి నెంబర్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకి ఎవ్రీ టైం ఏ టైం ప్రతి దానికి ఏ విషయం హలో 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 హలో. అయితే మన సొసైటీ అనేది చాలా అది క్రియేట్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఈ రోజులలో 1, 2, 3 కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయరు, వదిలేస్తారు. యాక్చువల్గా ఆయన ఎంతసేపటికి కూడా ఎంతమంది కాంటాక్ట్ అయినా కాకుండా ప్రతిరోజు మెసేజ్ చేస్తారు. కాకపోతే మన ఫ్రెండ్స్ కూడా ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయడము, లేదంటే దానికి ఏమైనా కామెంట్ పెట్టడము, కొద్దిగా గ్రూప్లో ఉన్నట్టుగా జస్ట్ లైక్ కొడితే చాలండి, అది చాలా ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే చేసే వాళ్ళకు కూడా చాలా యాక్టివ్గా చేయాలనిపిస్తుంది. కొంచెం అదొకటి అందరు మెయింటైన్ చేయాలనిపిస్తున్నాను. తర్వాత ఇప్పుడు నా పరిచయం అండి. నా పేరు ధర్మారం అక్షయ. మాది వరంగల్ డిస్టిక్ అండి, రామంజపురం. మా మిసెస్ పేరు రేణుక, పాప సాయి శ్రీహర్షిత, బాబు భువంతేజ్. నాది ఎంపవర్ అయిపోయింది. ప్రజెంట్ రాకింగ్ ఫార్మా, ఆర్యన్ ఫార్మాలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. హైదరాబాద్లోనే సెటిల్ అయినాను. అక్కడే ఒక ఇల్లు తీసుకున్నాం, ఇంకా అక్కడే ఉంటున్నాం. మా మిసెస్ హాస్పిటల్లో చేస్తాం, ఈఎస్ఐ హాస్పిటల్. ఒకవేళ ఎవరన్నా ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే ఫోన్ చేయండి, ఎర్రగడ్డ హాస్పిటల్, ఓకే, ఎస్ఆర్ నగర్ హాస్పిటల్లో మా మిసెస్ పనిచేస్తుంది. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఎంతో కొంత నేను హెల్ప్ అయితే చేస్తాను. కొంచెం అంటే మామూలుగా వెళ్ళేదానికన్నా ఒక రెఫరెన్స్ ఉంటే కొంచెం కాస్ట్ వెళ్తుంది. అలాంటివి అయితే నేను హెల్ప్ చేస్తాను. ఫార్మాకు సంబంధించింది ఏదైనా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మా పాప వచ్చి 7th అయిపోయింది, ప్రజెంట్ 8th క్లాస్. నెక్స్ట్ బాబు భువంతేజ్, వాడు 4th అయిపోయింది, 5th క్లాస్. యాక్చువల్గా వాడు కరాటేలో బ్రౌన్ బెల్ట్ వరకు వచ్చాడండి, నెక్స్ట్ బ్లాక్ బెల్ట్ అంట. కాకపోతే నేను అందరికీ దాదాపుగా గ్రూప్లో షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతిసారి నాది ఫేస్బుక్లో నేను లేని ఉండదు. దాదాపు మనకు కూడా ఒక 5-6 లైక్ కొట్టడాలు అవి చేస్తున్నారు. ఇంకా కొంచెం ఎక్కువ చేస్తామంటే మన పిల్లలకు కూడా, ఇప్పుడు మన తరం అంటే మనకు 45 అయిపోయింది, అందరికి 45 అయిపోయింది అనుకుంటా. ఇంకొక 10 సంవత్సరాలు ఏమన్నా చేస్తే చేస్తాం, తర్వాత మళ్ళీ పిల్లలే వస్తారు. అవునా? ఆ పిల్లలకు ఎనర్జీ ఇవ్వాలంటే మనం ఇక్కడి నుంచి అందరినీ తీసుకొచ్చారు, కొందరు ఫ్యామిలీలో తీసుకొచ్చారు, మేము కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాం. అనివార్య కారణాల వల్ల తీసుకురాలేకపోయినా మా చిన్నోడిని తీసుకొద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఎవరు రావట్లేరని తీసుకురాలి. మళ్ళీ ఈవినింగ్ ఏమైనా లేట్ అవుతామని నేను నాచారం ఆర్యకంగా చేస్తానండి. అయితే ఒకటి నా 10th క్లాస్ మెమరబుల్ ఒకటి చెప్తాను.
చేస్తున్నారు. మనము 92-93 అంటే అదంతా బంధులు జరిగిన రోజు, అవునా? మొత్తం బంద్ ఏం లేదు, ఏదో వారానికి ఒకసారి అయితే బంద్ జరిగేది, ఎవడో వచ్చి బంద్ చేసేది, మనం పోయి థియేటర్లలో పడేది. అదే థియేటర్లో మన బాలమురళీ కృష్ణ, గంగయ్య రాలేసు, తర్వాత అయితే అప్పుడు అసెంబ్లీ రౌడీ సినిమా నడుస్తుందండి. రామలింగేశ్వరం థియేటర్ అది ఎదురుగానే రూమ్ ఉంటుంది. ఆ రోజు బంద్ జరిగింది. ₹1 మన దగ్గర, నా దగ్గర అందరి దగ్గర ₹1 ఉన్నది. ఆ రూపాయి పట్టుకొని పోయి నా రూమ్లో ముట్టి పడేసి సినిమా పోయి. అంటే ఆ రోజు థియేటర్స్ బంద్ లేవు, బంద్ ఉన్నది మొత్తం, థియేటర్లు బంద్ లేవు. ఆ ₹1 అసెంబ్లీ రౌడీ చూసామండి. అది చూసిన దాంట్లో ఇప్పుడు నాకు బాధ ఏంటంటే గంగయ్య అనే డైరెక్ట్ అది సరే, ఇంకా నాకు కూడా లేట్గా తెలిసింది, ఎందుకంటే నేను ఒక్కొక్కరి నెంబర్ దొరుకుతా ఉంటే కాంటాక్ట్ అవుతున్నా. కాలేజ్ ద్వారా గంగయ్య ఎక్స్పైర్ అని తెలిసింది. అదొక బాధాకరం. సాంబార్ అదొకటి, తర్వాత శ్రీధర్ ఫ్రెండ్స్ వీళ్ళు మిస్ అవ్వడం చాలా బాగా. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మనం ఇంతమంది వచ్చాం, 20 మెంబర్స్ వచ్చి ఉండొచ్చు మేబీ. మనది మొత్తం 80 అనుకుంటాం. 80లో 42 గ్రూప్లో ఉన్నారు, 42, 43. ఆ 42లో కూడా మనం 50% కూడా సాధించలేదు. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా గ్యాదరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అందరినీ కాంటాక్ట్ అవ్వాలి, ప్రతి ఒక్కరిని అప్పుడప్పుడు మాట్లాడితే అన్లిమిటెడ్ కాల్సే కదా, ఒక కాల్ చేసి మాట్లాడితే కొద్దిగా సాటిస్ఫాక్షన్. నేను నిన్న 11:30 దాకా ఫాలో చేసుకుంటా ఉన్నా, నాకు ఎప్పుడు పోవాలా, ఎప్పుడు చూడాలని. పోయినసారి మిస్ అయినా, ఇప్పుడు ఖచ్చితంగా పోవాలనేసి నేను ఆ ఉద్దేశంలో ఉండి పొద్దుగాల కూడా రోజు 5:30కు లేస్తానండి. లేచి మా వాడిని కరాటే తీసుకెళ్తాను, తర్వాత నాకు పనులు చేసుకొని 9:30కి డ్యూటీకి వెళ్తాను. అయితే ఈ టైంలో ఈరోజు లేట్ అయిపోయింది. యాక్చువల్గా 8 కల్లా వద్దాం అనుకున్నాం, వచ్చాము, లేట్ అయిపోయింది. ఇంకా మనకు ఇంకా రావట్లేదు, ఏం మాట్లాడాలంటే అర్థం కావట్లేదు. ఈ మన సాక్షి అంకన్న తెలుసు కదా, ఫేమస్ ఇక్కడ. ఆయన బోడుపల్లి దాకా వస్తాడు కానీ మాకు ఫోన్ చేయడు, వాళ్ళ కొడుకు అక్కడే ఉంటాడు. తర్వాత బోడుపల్లికి వచ్చేటప్పుడు 4-5 ఉన్నారు, కానీ ఎవరు ఫోన్ చేయరు. వచ్చిపోయినాక అరే నేను వచ్చిపోయినా, దానివల్ల యూజ్ ఏమున్నది, వచ్చే ముందు చేయాలి, ఫోన్ చేస్తే ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతాం. తర్వాత ఇంకొకటి నేను ప్రజెంట్ నెక్స్ట్ మంత్లో ఒకటి బోడుపల్లి మెడికల్ షాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ కమిట్మెంట్లో ఉంది. ఒకవేళ మేబీ అది ఓపెనింగ్ అయితే నేను మన గ్రూప్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరు వీలైతే వాళ్ళు రావడానికి ట్రై చేయండి. సరే అందరూ రాలేదు, ఒకవేళ మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రావాలనుకున్న వాళ్ళు రావాలి. నేనైతే ఖచ్చితంగా గ్రూప్లో పెడతాను, అందరికి కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా అవునవును, మనకు పండుగలు అంటే ఇవే పండుగలు, అవి మామూలుగా పండుగలు. ఇప్పుడు వీళ్ళని కలిసినందుకు ఈ మెమొరీని మనం చచ్చిపోయేదాకా ఏది అసెంబ్లీ రౌండ్ స్టోరీ ఉందా, 30 సంవత్సరాల స్టోరీ, అది ఎందుకు గుర్తుంచుకున్నామంటే అట్లా మనకి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. దీన్ని కూడా మర్చిపోలేదు. నేను పాత అప్పుడు మీరు ఖమ్మంలో చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ రోజు కనీసం ఫోటో చూద్దాం కూడా ఎవరు లేదు, ఏది కూడా చూద్దాం కూడా మనకి వాట్సాప్ లేదు, ఎవరెవరు వేరే కూడా నాకు తెలియదు. నాకు జస్ట్ సాంబరాజు వీళ్ళు చెప్పేవాళ్ళు, కానీ నాకు ఫోటోలు అయితే చూడలేదు. ఈరోజు చూస్తామంటే నేను ఒక 10 మందిని మాత్రం గుర్తుపట్టిన. సాహిత్య మాత్రం అట్లనే ఉంది. ఆమె రూమ్ ఎక్కడ ఉండేదంటే ఆదర్శ స్కూల్ కాదు, రోడ్డు కొంత ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది ఆమె అట్లనే ఉంది. కానీ ఇంకా శారద అట్లనే, సుజాత కూడా మేడంనే గుర్తుపట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మళ్ళీ ఇలాంటి ప్రతి అంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈరోజు ఈవినింగ్, ఓకేనా? ఈరోజు ఈవినింగ్ డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పెట్టుకున్నాం ఏంటనేది, అప్పటికి ఇంకా ఎక్కువ గ్యాదరింగ్ కావాలి. మన పిల్లలకు కూడా ఇప్పుడు సొసైటీ పెట్టింది నార్మల్గా కాదండి, ఏదో పని లేకనైతే పెట్టలేదు. మన టీం అనేది ఒక తెలంగాణలో కానీ ఎక్కడ చూసినా కూడా మన పేరు కనపడాలంటే కొంచెం మనము ఏదైనా చిన్న ప్రోగ్రామ్ ఉన్నాడు, ఏదైతే దారాసింగ్ ఉన్నాడు, దారాసింగ్ సారు ఎంఈఓ, ఆయన ద్వారా కొన్ని డొనేషన్ అది అంటే స్కూళ్ళలో ప్రోగ్రామ్స్ కానీ ఇంకా వేరే ఏది ఉన్నా కూడా అవి చేద్దాం ఖచ్చితంగా.
మంచిగా సొసైటీని కూడా ముందుకు తీసుకెళ్లాలని. నిమ్మికల గ్రామం అండి. నాకు ఒక పాప బాబు. పాప పెళ్ళి అయింది, 2 మనవరాలు కూడా త్వరలో బాబు పెళ్ళి కూడా పెట్టుకుంటాము. మీరందరూ రావాలి, అందరికీ మీటింగ్ ఉంటుంది. మన 30 సంవత్సరాల తర్వాత ఇంకా కలుసుకోవడం అంటే నాకు ఒక పండుగ కూడా ఇంత సంబరంగా జరుపుకోవడం నాకేం తెలియట్లేదు. మనందరం ఇంత సంతోషంగా ఇంత దూరం నుంచి టైం స్పెండ్ చేసుకొని వచ్చి మనందరం ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందకరం. అందులో మా ఊర్లో కలుసుకోవడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. కాబట్టి మీరందరూ ఎప్పుడంటే అప్పుడు ఫోన్లో టచ్ ఉండేటట్టు, ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యేటట్టు ఉంటే చాలా బాగుంటుంది. 30 సంవత్సరాల అనుభవాలు మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అంశయ్య చెప్పినట్టు తమ్ముడు సినిమా చూసింది గుర్తు పెట్టుకుంటుంది. అట్లనే మనం కూడా చాలా చేసి ఉంటాం. కాబట్టి మాకు గుర్తుకులేవు, తమ్ముడు గుర్తుకున్నాయి చెప్పింది. మా బుద్ధిని కూడా ఇదే ఊరించినామండి. మా ఇష్టం ఇంకా పెళ్ళి మాత్రం ఇష్టం. మాకు ఫ్రూట్ లేదు కదా, ఫ్రూట్ ఇంటి దగ్గర ఉండేది. ప్రజెంట్ ఆర్టీఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. కోదాడ బార్డర్ చెక్ పోస్ట్ ఉంటాను. నాకు 2 పాప ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ నారాయణ కాలేజ్ గుంటూరు బ్రాంచ్లో చేస్తున్నాను. అదే మా అబ్బాయి 10th క్లాస్. స్వప్నానే నేను 2001లో ఇంట్రడ్యూషన్ చేసిన ఏడుపల్లి గ్రామ పంచాయతీలో. నాకు మా భార్య పేరు విజయ, మా పాప పేరు మమత, మా బాబు పేరు బాలాజీ. మా ఊరు జాబ్ చేస్తున్నాను, అగ్రికల్చర్ రేవులో. నా అల్లుడు బ్యాంక్ మేనేజర్ కేంద్ర మేనేజర్ అందపల్లి చేస్తున్నాడు. మాది చాలా సంవత్సరాల నుంచి అసలు ఒక విధంగా చూస్తుంటే ఇదొక పండగ వాతావరణం. రియల్గా ఖమ్మంలో మిస్ అయిపోయినాం. మన మిత్రుడు శ్రీనివాస్ అని వీట్ బ్యాక్ చనిపోయాడు. ఇదే మన సంజయ్ తోటి కూడా, మన అశోక్ పిల్లతోటి కూడా పాల్పంచుకోవడం జరిగింది. అప్పుడు కూడా పురుషోత్తం కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. దాని తర్వాత మనోడు సాంబార్ ఆ ఫంక్షన్ కూడా రాలేకపోయాను, అందరు అటెండ్ కాలేకపోయాను. కొన్ని మిస్ అయినాయి, ఏమనుకోవద్దు. బట్ ఏంటంటే నా యాక్చువల్లీ పేరు సైజులు అది ఇప్పుడు పేరు తర్వాత చేంజ్ చేసుకున్నా. మనం దాదాపు 50% నేమ్ చేంజ్ చేసుకున్నాను. తర్వాత సైదానాయక్ అని పేరు నేనే చేంజ్ చేసుకున్నా. మాది సూర్యనాయ తండ కొమ్మాలండి, సూర్యనాయ తండ కొమ్మాల. ఇప్పుడు నేను సీనియర్ అసిస్టెంట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. మీకు ఎలక్ట్రిసిటీ తరఫున ఏమైనా హెల్ప్ కావాలంటే నేను 100 to 200%. నేను ఉండేది హైదరాబాద్లో అయినా సరే, ఇక్కడ మన ఫ్రెండ్స్ ఎలక్ట్రిసిటీ అంటేనే ఇక్కడ హైదరాబాద్ కంటే ఇక్కడ ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఏ ఎల్లవేళలో నేను మీకు అయితే సాయం చేస్తాను. అందుకంటే ముందు గుర్తొచ్చేది కరెంట్ వాళ్ళే, దాని తర్వాత పోలీసు వాళ్ళు గుర్తొస్తారు, దాని తర్వాత రెవెన్యూస్ వాళ్ళు గుర్తొస్తారు. అందుకని మా మిస్సెస్ పేరు విమల అండి, హౌస్ వైఫ్. పాప పేరు నైవేశ్రీ, ఇంటర్ సెకండ్ ఇయర్ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో మియాపూర్లో చేస్తుంది. బాబు 9th క్లాస్ ప్రజెంట్ శ్రీ చైతన్య స్కూలే. నేను ఉండేది మేడిపల్లి, ఉప్పల్ డిపో దగ్గర నియర్ బై ఉంటుంది. నేను దాదాపు 93లోనే సూర్యాపేట వదిలిపెట్టిపోయాను. 93లోనే 10th అయిపోగానే నేను వెళ్ళిపోయాను. నేను నా మిత్రులు దాదాపు 95% గుర్తుపట్టిన, అందరినీ గుర్తుపట్టాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఇంకా మాట్లాడేది చాలా ఉంది కానీ అవి రావట్లేవు, కొందరు అందరినీ చూసుకుంటూ రావట్లేవు అవి. శివమల, నాకు 2 బాబు, నేను 8th and 4th క్లాస్లో. మా మిస్సెస్ దీపిక, నేను వ్యవసాయం చేస్తాను. మిత్రులందరికీ నమస్తే. అందరికీ ఒక 30 years తర్వాత చూస్తున్నాను. కొద్దిమంది మిత్రులు
నాకు కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి కొద్దిమంది టచ్లో ఉన్నారు. రమేష్ గారు, నర్సీ గారు, లక్ష్మణ్ గారు, ఇట్లా సామర్థ్యం మన గుస వినయ్ గారు రీసెంట్గా టచ్లోకి వచ్చారు. వాడు నాకు ఆప్త మిత్రుడు, రూమ్మేట్. రూమ్లో వాడితో నాకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మేము హాస్టల్ మేట్స్, మీ అందరికీ తెలుసు. నేను, శ్రీధర్ అండ్ మిత్రుడు నరేందర్, మేమంతా హాస్టల్ మేట్స్. వీడి దగ్గర ఒక దుప్పటి ఉండేది. ఆ దుప్పటి సరికి తట్టుకోకపోయాడు వీడు. నా దగ్గర ఒక బ్లాంకెట్ ఉండేది. ఆ బ్లాంకెట్ కప్పుకొని నేను పడుకుంటే వీడు రోజు వచ్చి నా బ్లాంకెట్ లాక్కొని ఎక్కడ మన హాస్టల్ పక్కన క్లాసెస్ ఉండేవి కదా, ఆ బెంచ్ల కింద పడుకునేటోడు. నేను ఎంత ఎదిగిన హాస్టల్ దొరకకపోయాడు. అయితే ఒక రోజు నా పక్క రూమ్లో దొరికాడు. దొరికి నా బ్లాంకెట్ కప్పుకొని కప్పుకుంటే మన వెంకన్న సారు పడుకొని ఉన్నారు నా బ్లాంకెట్ కప్పుకొని. ఒక తల్లు తంతే వీడొక తల్లు తంతే వెంకన్న సార్ ఒక్క తల్లు తంతారు. వీడొకరి కోపంగా ఒక 6 నెలల నుంచి నన్ను సతాయిస్తున్నాడు అని చెప్పేసి తల్లు వీడొకనే. అయితే అప్పటి నుంచి అవును 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 అది వాస్తవం. కాకపోతే వీడు మామూలుగా దొరకడు. నైట్ అంతా ఎక్కడ పడుకుంటాడో తెలియదు. మొత్తానికి మాత్రం హాస్టల్లోనే ఉన్నాడు. ఆ వాటర్లతో తిట్లు మంచిగానే ఎవరు మన ప్రవీణ్ గారు వాటితో మంచిగా తిట్లు తిరుగుకుంటా వాటితో కొన్ని అట్లా జ్ఞాపకాలు పరమాత్మ పురుషోత్తం అండ్ కొద్దిమంది మిత్రులు మనలో లేనందుకు చాలా బాధగా ఉన్నా కూడా అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మిత్రులు మా ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. ఇంకా కొద్దిమంది రాలేదు. కొద్దిమందిని గుర్తుపట్టాను, కొద్దిమంది సాహిత్యాన్ని గుర్తుపట్టాను అండ్ కరుణను గుర్తుపట్టాను. సుజాత నా వెనక నెంబరు. ఎస్, సుజాత గారు ఒక చిట్టి కూడా ఇచ్చారు నాకు. వస్తూ నేను హంస గారిని చెప్పుకుంటూ వచ్చాను. గుర్రం నాడా యాస్కాంతం నేను కరెక్ట్గా రాస్తున్నాను. సుజాత గారు ఎవరు పోదు కరెక్ట్గా డ్రా చేస్తే సుజాత అది కాదని చెడిపించి 5 మార్కులు పోగొట్టేసింది. అది కాదు ఇలా అని చెప్పింది అనమాట. మా మధ్యలో జి సుధాకర్, గొర్రె సుధాకర్ ఉండే ఇక్కడే నెమ్మిక ఉన్నారా? ఉన్నాడు కదా గ్రూప్లో లేడు. ఓకే, సో ఈ ముగ్గురిని పాస్ చేయించే బాధ్యత మన మ్యాథ్స్ టీచరు సోమేశ్వర రెడ్డి గారు నాకు ఇచ్చారు. సుధాకర్ గారు 2nd క్లాస్లో పాస్ అయ్యారు, మనం వాడికి 3rd క్లాస్లో పాస్ అయ్యారు అని రాసినది. సో ఆ విధంగా కొన్ని ఇంకా చాలా ఉన్నాయి అప్పటి గురుతులు. చంద్రశేఖర్ గారితో కొన్ని ఉన్నాయి, ఇప్పుడు షేర్ చేసుకోలేము. అవి లేడీస్ ఉన్నారు. నా పేరు సుధాకర్. నేను వ్యాపార పరంగా హైదరాబాద్లో స్థిరపడ్డాను. కొన్ని 2 కంపెనీస్ ఉన్నాయి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశాను. అండ్ ఇండస్ట్రీ సెగ్మెంట్లో మన మిత్రులు ఎవరికైనా ఏ సహాయం కావాలన్నా కూడా గైడెన్స్, ఎలా సెటప్ చేయాలి, ఏ విషయాలైనా కూడా నేను షేర్ చేయడానికి అందరితో సిద్ధంగా ఉంటాను. ఎనీ టైం కాల్ చేయండి. ఇండస్ట్రీ సెటప్ కావచ్చు, ఏదైనా చిన్న బిజినెస్ కావచ్చు, ఎటువంటి విషయం ఉన్నా కూడా షేర్ చేసుకుంటే అందరికీ చేస్తాను. మా వైఫ్ పేరు వినోద అండ్ ఒక్కడే బాబు. అందరు చెప్తా ఉన్నారు అల్లుడు అని చెప్పేసి అండ్ ఇంటర్ 2nd ఇయర్ అని చెప్తున్నారు. కరోనా వచ్చేసి వాళ్ళ పాప మ్యారేజెస్ అయిపోయాయి. మా బాబు 8th క్లాస్ అండి. లేట్ మ్యారేజెస్, లేట్ సెటిల్మెంట్స్, లేట్ మ్యారేజెస్. ఇక్కడ లేట్. ఇప్పుడు రమేష్ ఉన్నాడు, అంతే ఉన్నాడు, నర్సీ గారు ఉన్నాడు. నర్సీ గారి పిల్లలు LKG UKG ఉన్నారు. ఓకేనా? సో మా బాబు 8th క్లాస్, పేరు అఖిల ఆర్య. సో హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ. నా పేరు జంజీరాల వెంకన్న. నేను సాక్షిలో మేనేజర్గా పనిచేస్తున్నాను, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. తర్వాత అంటే అంత గత 10-12 సంవత్సరాలు చేస్తున్నా. ఇప్పుడు అంతకుముందు ఈనాడులో పనిచేసిన, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే సాక్షిలో మేనేజర్ చేస్తున్నా. ఈ ఈవెంట్ కండక్ట్ చేసేదానికి ఎవరేమి ఇబ్బంది పడరో నాకు తెలియదు. నన్ను మాత్రం బాగా ఇబ్బంది పెట్టారు. మామూలుగా కాదు, కానీ చాలా సంతోషంగా ఇబ్బంది పడ్డాను. సంతోషంగా ఇబ్బంది పడ్డా నా కార్యక్రమాలన్నీ, నాకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా సవ్యంగా సక్రమంగా చేసిన. దానికి సహకరించిన హరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. జానీ భాష ప్రత్యేకంగా అభినందన తెలియాలి సార్. జానీ భాష ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే అవలీలగా చేస్తూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిండు. పురుషోత్తం కూడా లోకల్లో ఉండి ఇమ్మీడియట్గా స్పందించి దీనికి కావాల్సిన అన్ని సహకారాలు అందించారు.
మా ఫ్యామిలీతో వచ్చాను నేను, మా మిస్సెస్ ఉషారాణి, బాబు కున్నాల్, ఎక్కడ వినుందా నా పేరు, కొత్తగా ఉంది. బాబు బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఎక్సెంచర్ కంపెనీలో జాబ్ చేస్తుండు. నెక్స్ట్ రేపు 12కి యూఎస్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. 7th రోజు ఇంటర్వ్యూ అయిపోతే మళ్ళీ మీ అందరికీ నల్గొండకు ఆహ్వానం ఉంటుంది. అందరూ వచ్చి చిన్న మా ఆతిథ్యాన్ని కంపల్సరిగా సేకరించాలి. వీలైనంత ఎక్కువ మంది వస్తే నేను హ్యాపీ. ప్రస్తుతానికైతే తను అంగన్వాడీ స్కూల్లో పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక బాబు ఉన్నాడు, వర్ధమాన్ కాలేజీలో బీటెక్ 2nd ఇయర్ కంప్లీట్ అవుతుంది, గోయింగ్ టు 3rd ఇయర్. సో దిస్ ఈజ్ నా నేపథ్యం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ స్థానికంగా మండల విద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ మండలంలో 40 ప్రైమరీ స్కూళ్ళు, 14 హై స్కూల్స్, అదే రకంగా 6 యూపీఎస్, మొత్తం 270 మంది ఉపాధ్యాయులు, 4000 మంది విద్యార్థులతోటి ఈ మండలంలో పాఠశాలను నేను మానిటర్ చేసుకుంటూ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మీ అందరితోటి నిజంగా ఒక పెద్ద కుటుంబంలో మరి కలిసి ఈ సంతోషాన్ని పంచుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా బంధువులందరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, కానీ గత 29 సంవత్సరాల క్రితం 10వ తరగతిలో మరి బెంచీలో పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఆ స్మృతిని మనం నెమరు వేసుకుంటూ ఇంత సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మరి పంచుకోవడం అంటే అంత సులభమైన విధానం కాదు. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి నిజంగా సంజీవ్ గారికి కానీ, హంసయ్య గారు కానీ, వెంకట్ గారు కానీ, అదే రకంగా పాషా గారు, వీరందరూ కూడా కోఆర్డినేట్ చేస్తుంది. ఇంకా అందరూ కలుసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి 30 మందిని కాకుండా 100% ఎంతమంది అయితే మన క్లాస్ వారు 93% ఎంతమంది అయితే ఉందో వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మరి హంసయ్య గారు చెప్పినట్టు మిత్రుడు అందరూ కూడా విత్ ఫ్యామిలీ తోటి, మరి ఈసారికి 2 మాత్రమే వచ్చారు. మరి వెంకట్ గారు అదే రకంగా వీరన్న గారు ఫ్యామిలీ తోటి, వారికి ప్రత్యేకంగా గట్టి సపోర్ట్తో మనం అభినందించాలి. మనం నెక్స్ట్ ఎప్పుడైతే ఎగైన్ మరి సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం, మన అందరం కలిసి ఉమ్మడి నిర్ణయాలు ఇప్పుడు మనం ప్రకటించాలి. అందరం కలిసి నిర్ణయాలు తీసుకొని మరి ఖచ్చితంగా ఈ హాల్ మొత్తం కూడా నిండే రకంగా ఒక మంచి పండుగ వాతావరణంతో పిల్లలందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఇలా ఉంటుందా అని చెప్పి అందరూ కూడా సంతోషపడే రకంగా మనం అందరం కూడా ఏర్పాటు చేసుకుని మళ్ళొకసారి మరి సమయాన్ని నిర్ధారించుకొని ఏర్పాటు చేసుకుందాం. మరి మా మేడం పేరు స్వప్న అండి, 2 పిల్లలు బాబులే. పెద్ద ఆయన పేరు హేమంత్, చిన్న ఆయన పేరు అభిలాషుడు వచ్చిండు. మరి పెద్దోంది బీటెక్ కంప్లీట్ అయిందంటే బీటెక్ ఫైనల్ కంప్లీట్ అయింది. తను కంప్యూటర్ సైన్స్ ఎన్ఐటి పాఠశాల చదువుకుంటూ, తన చిన్నోడు బీటెక్ ఇతను కూడా సిఎస్ఏనే. ఇతర త్రిపులైటి జబల్పూర్ మధ్యప్రదేశ్లో ప్రజెంట్ చదువుతూ ఉన్నారు. అదే రకంగా మేడం గారు హౌస్ వైఫ్. మరి మనమందరం కూడా సమయం దొరికితే ఫోన్ చేయడం కాకుండా సమయాన్ని కేటాయించుకొని ఒకరినొకరు మనం పలకరించుకొని మునుముందు మన యొక్క బంధాన్ని, మన యొక్క రిలేషన్స్ను మరింత దృఢపరుచుకొని మరి మళ్ళీ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని మనం అందరం కూడా మరి రెండవసారి సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలో ఈ సందర్భంగా మనం డిసైడ్ చేసుకొని మరి నిర్ణయం తీసుకోవాలి. మరి ఇంత చక్కటి అవకాశం కల్పిన మీ అందరికీ కూడా పేరున మన కమిటీకి విన్నవించుకుంటున్నా. పోయినసారి ఖమ్మంలో పెట్టారు, ఒక 30% 40% రావచ్చు. విత్ ఫ్యామిలీ తోటి ఈ 5 yearsలో అందరూ దాదాపు తాతలేద్దరు. మన సార్లు అయితే ఆల్రెడీ కొంతమంది రిటైర్మెంట్ అయ్యారు. మన బ్యాళ్ళ కింద అంటే మన దాంట్లో ఒక 5 రిటైర్మెంట్ అయ్యారు బ్యాళ్ళకది. ఒక 5 years తర్వాత మాత్రం ఇలాంటి ఫంక్షను ఎట్లా అంటే
మంచి హంగమ్మతో ఉండాలి. ఇంకోటి, మన పిల్లలకు కావాల్సిన సహాయ సహకారాలు అందరూ ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ మనది మనమే గైడ్ చేసుకోవాలి. మన పంతులు నేర్పించారు, మన తల్లిదండ్రులు నేర్పించారు. సెకండ్ వర్షన్లో మనమే ఉన్నాం. థర్డ్ వర్షన్లో మన పిల్లలు మన పిల్లలకు సహకారం చేసుకోవాలని నేను చిన్న ఒక క్లూ ఇస్తున్నా అందరికీ. స్వార్థం ఉండొద్దు స్నేహంలో. స్నేహం అనగానే మనలో ఒక స్పర్శ వస్తుంది. రియాలిటీ చెప్పాలంటే స్నేహానికి ఎంత విలువనిస్తామో ఒక మన గ్రూప్లో ఒక వర్డ్ వచ్చిందంటే అందరూ స్పందించాలని నేను కోరుకుంటున్నా. మంచి కావచ్చు, చెడు కావచ్చు. చెడుని అందరినీ 99% కాదు 100% వదిలిపెట్టాలి. ఏ విషయంలో నేను ముందుకు ఉండాలని. ఇంకోటి, మనతో పాటు కొంతమంది మన గర్ల్స్ అంటే అప్పటి మన మిత్రులం కాబట్టి మీరు కూడా అందరూ మీరు సహకారం మనోళ్ళు కూడా అందరు రావాలని విత్ ఫ్యామిలీతోటి. మనోళ్ళు కూడా మన ఫ్యామిలీతో అందరూ ఎంతమంది 80 మెంబర్స్ ఉన్నారో 84 మెంబర్స్ ఉన్నారో అందరు రావాలని. నెక్స్ట్ టైం 5 ఇయర్స్లో మాత్రం మంచి ప్లాన్ చేసుకుందాం నా ఉద్దేశం. నా పేరు అంజయ్. నాకు ఇక్కడ పిల్లలు కొడుకో పెట్టాను. నేను చేసే ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. ఇంతవరకు పిల్లలు బీటెక్ చదువుతున్నారు ఇద్దరు. నాకు ముగ్గురు ఆడపిల్లలు, 2 బిడ్డలు పెళ్లి చేసి ఇంకొక అమ్మాయి, పెద్ద అమ్మాయి బాబు. అందరూ కూడా ఈ ఎండలకు కూడా వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని పోయినసారి కార్పొరేటర్గా కాంటెస్ట్ చేశాను. 350 ఓట్లతో ఓడిపోయాను. ఇంకోటి ఏంటంటే మా ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి BSc నర్సింగ్ అయిపోయింది మమతా కాలేజీలో. మా అల్లుడు జియో కంపెనీలో జనరల్ మేనేజర్ ఖమ్మం. మా చిన్న అమ్మాయి మ్యారేజ్ కాలేదు. అది ఓల్డ్ ఐరన్ షాప్, పాత స్క్రాప్ బిజినెస్. ఆ సైడ్ అది పొలిటికల్ పక్కన 2 తలకాయ మీద పోషన్ కోసం బిజినెస్, పొలిటికల్ సైడ్ టౌన్ ప్రెసిడెంట్. లాస్ట్ టైము సత్యనారాయణ రెడ్డి గారు మనం 10th క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ కూడా గ్యాదర్ చేయమని చెప్పి నాకు ఒకటి చెప్పిండు. 1,18,000 అప్పుడు ఖర్చు వచ్చింది. ఖమ్మం కొంతమంది ఒక 5-6 వరకు రాలేదు. మిగతా మొత్తం అందరూ పరిచయం, అందరూ తెలుసు. 5-6 కూడా మిస్ అయ్యారు, ఫోన్ నెంబర్స్ లేక. మొత్తం 110 మంది ఉండే 3 సెక్షన్లు, APC సెక్షన్ సార్. 110లో 40 మంది ఇప్పటికి వస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు ఎక్కడుంది అనేది ఎవరెవరు కూడా తెలియదు. ఇందులో ఇప్పుడు నాకు తెలిసేది మొత్తం 110 మంది, 3 సెక్షన్లు, APC 3 సెక్షన్లు. విజేత అవార్డులు వెనకాల ఉన్నప్పుడు అందరూ ఏకంగా ఉండేవాళ్ళు. అటు రామలింగేశ్వర దగ్గర కలిపినప్పుడు 3 సెక్షన్లు అయింది. సాహిత్య వాళ్ళ ఇంటికి అడిపోయినప్పుడు. అవునండి. అటు 110 మందిలో 40 మందే ఉన్నారు. మరి మీకు అండర్స్టాండ్. నేనే అప్పుడు ఇంతమంది గ్యాదర్ చేసిన, ఒక 5-6 చేయలేదు. ఎవరెవరు ఎక్కడ ఉన్నాయి అంటే అప్పుడు జ్యోతి, కర్ణ గారు, శివరంజన్ గారు వీళ్ళని పట్టుకొని కొద్దిగా మన భాష, పురుషోత్తం, హరిధరెడ్డి వీళ్ళు పట్టుకుని చిన్న లాక్కుండా డొంకగా రాకుండా చేశారు. అదే అట్లా ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు లేరా? 110 మందిలో ఇంకెవరు లేరా? 110 మంది మన మొత్తం 3 సెక్షన్లు. మరి ఎవరెవరు ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది కదా మా ఫ్రెండ్స్ కానీ. అలా చేసి ఇంకో నెక్స్ట్ టైము అందరూ రావచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నాం. 110 మంది మొత్తం ఉన్నది. ఇంతమందే కాదు, 10th క్లాస్ 9 to 9 స్టూడెంట్స్ తక్కువ వచ్చారు సార్. దీనికి కొంచెం అవగాహన కూడా కొంచెం తక్కువ. లాస్ట్ టైం ఏంటంటే దీంట్లో ఏంటంటే నాకు కొంతమంది ఫోన్ చేశారు. ఏంటంటే అన్న డబ్బులు ఇస్తేనే రావాలన్నా, డబ్బులు ఇవ్వకపోతే రావద్దు అంటే అలాంటిది ఏం లేదు, వచ్చేయండి అని చెప్పిన. అది వద్దులేక డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీకు ఉదాహరణ చెప్పిన, నేను కూడా డబ్బులు ఇవ్వలేదు, నేను ఇది తీసుకోండి, డబ్బులు ఇవ్వకుండా నేను పోతున్నారు అంటే ఏం కాదంటే కొంతమంది అన్నారు. వద్దులేక డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మాకు కొంచెం ఇంకో ఉంటుంది, వాళ్ళు చేసిన వచ్చినట్టు టైం. నెక్స్ట్ టైం యాక్చువల్గా ఏంటంటే ఒక 4 months బ్యాక్
ఢిల్లీలో చేద్దామని అనుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం. సత్యనారాయణ రెడ్డి నేను ఢిల్లీలో ఏర్పాటు చేస్తే ఒక మనిషికి ఎంత ఖర్చు వస్తుంది రాగా 5,000 రూపాయలు ట్రైన్కి అప్ అండ్ డౌన్ మొత్తం అక్కడ ఓకే చేసుకుంటే ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ ట్రైన్లో మొత్తం సొంత మొత్తం ప్లాన్ చేసినప్పుడు అక్కడ ఏమైంది ఆలోచించాలంటే ఆయన బిజీగా ఉండి సార్ వాళ్ళు టాక్ అయితే కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు పిఏ ఉంది ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు పిఏ పర్సనల్ సెక్రటరీ ఢిల్లీ. ఆ అనివార్య కారణం వల్ల అక్కడ చేయలేకపోయినాం ఢిల్లీలో. చేద్దామని సర్టిఫికెట్లో మాకు అనౌన్స్మెంట్ చేసి 20 తారీఖు చేద్దాము 29 చేద్దాము. ఒక రైట్ ఎక్కడైతే అంత ఫ్రెండ్స్ ఇందులో ఏం తారతమ్య భేదాలు ఏం లేవు, అంతా మనం అంతా ఒకటే కుటుంబం. 92-93 బ్యాచ్ కుటుంబం ఇదంతా ఒకటే కుటుంబం. అర్థమైనా ఈ కుటుంబాలు ఎవరికి ఏమో ఇది లేదు. ఈసారి ఈ జనం కాదు, మన 10th క్లాసులో వీళ్ళు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. అవునా కాదు ఒకసారి చెప్పండి. 110 మందికి మనం వచ్చింది 20 మంది వచ్చినాం, 15 మంది వచ్చినాం. ఇది కాదు, కరెక్ట్ చేయాలి. కరెక్ట్ దాన్ని చేసుకొని ఒక నలుగురుగా చేయండి. ఇంత అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు కార్యక్రమంలో. పోయినసారి నేను సత్యనారాయణ ఇద్దరు చేసిన పార్టిసిపేట్, అవునా కదా? మరి అంతమంది 35 మంది దాకా వచ్చినప్పుడు లేదు. దీన్ని ఏం చేయాలి? నెక్స్ట్ టైము ఇట్లా కాకుండా దీంట్లో తారతమ్య భేదాలు లేదు. బాలకృష్ణ గారు దీంట్లో ఎవరు పెద్ద చిన్న అంతా ఒకటే, అంతా 10th క్లాస్ పాత మిత్రులమే. అవునా? స్టేజ్ పెరగవచ్చు, తగ్గవచ్చు, దాని గురించి అంతా ఒకటే. దీన్ని ఇంకోసారి నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే అందరూ వచ్చి 110 మందిలో కనీసం 100 మందిలో వచ్చేటట్టు చూడాలి మనం. అందరూ తెలుసు 110 మంది ABC 3 సెక్షన్లు ఉన్నాయి అని తెలుసు. అది మేము చెప్పాల్సిన అవసరం కానీ ఎవరు బయట పడరు. నేను ఓపెన్ టాక్ ఇక్కడ ఏది ఉందో అది మాట్లాడాలి. అందరూ వచ్చినట్టు ప్లాన్ చేద్దాం. ఎవరికెవరు కనెక్షన్ ఉందో మొత్తం నెంబర్ తీసుకోండి. లేడీస్ కానీ జెంట్స్ కానీ తప్పే ఉంటారా గట్టిగా చేసుకుని నెక్స్ట్ టైం చేసుకున్నట్టు మొత్తం ఆలో 100 మంది రావాలి. ఈ 10-15 మంది కాదు. నాకు లాస్ట్ టైం ఇక్కడ కార్పొరేటర్ పోటీ చేసినప్పుడు నాకు క్లాసెస్ ఉన్నాయి. ఎలక్షన్లు సంవత్సరం ఉన్నాయని కానీ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. బీజేపీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు ఇలా ఉండే. అక్కడే ఈరోజు వంశీ హోటల్లో ఉండే. అది కాదనుకుని నాకు ఫీవర్ వచ్చిందని చెప్పేసి అబద్ధం చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఫీవర్ వచ్చింది, ఇక్కడి నుంచి లేవట్లేదు, 4 రోజులు రాను, మీ ఇష్టం అని చెప్పిన. అదేంది నువ్వు కాంటెస్ట్ చేసినావు, కార్పొరేటర్ చేసినావు, నువ్వు రాకపోతే ఎట్లా అంటే నా డివిజన్ నేను రావట్లేదు, నా సామాన్ చెప్పడానికి వచ్చా అంటే వద్దులే అన్న, వద్దు ఇంటికన్నా పడుకున్నాను. అలా తెలియకుండా ఇటు వచ్చేసి మనకు అందరూ కలుద్దాం. నెక్స్ట్ టైం మనకు మంచి ప్రోగ్రామ్ చేద్దాం. ఎవరు చేసిందనే ముఖ్యం కాదు, ఎవరు డబ్బులు ఇవ్వాలనే అవసరం కాదు. ఇద్దరు పార్టిసిపేట్ చేయండి. ఇద్దరే ఉండాలి. 10 మంది 10 ఆలోచనలు వస్తుంటాయి. 10 మందిగా చేయాల్సింది ఇద్దరు చేయండి చాలు. ఇద్దరు చేసేసి 100 మంది వచ్చినట్టు చూడాలి. లేడీస్ వాళ్ళు ఇద్దరైనా 10th క్లాస్ అంటే మన క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? బ్యాచ్ జెంట్స్ మధ్య ఇంతమంది అయినా కాదు కదా, మీకు అందరూ తెలుసు కదా. 3 సెక్షన్లు ఉండే ఏది వీళ్ళంతా ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళే. వీళ్ళంతా ఆల్మోస్ట్ అది తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా తెలుసుకోవాలి మనం. ఏమన్నా తెలుసుకొని ఎక్కడెక్కడ లింక్ ఉందని తెలుసుకొని మనం ఫోన్ నెంబర్ చేసుకుంటాం. మనం తప్పు చేయట్లేదు కదా. ఫోన్ చేసుకుని దాంట్లో ప్లాన్ చేయండి. ఒక గ్రూప్ పెట్టకూడదు కదా, అందరూ వచ్చేస్తారు. నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే టైంలో పెడదాము, జూన్లో పెడదాము, మే లాస్ట్లో పెడదాము. అప్పుడు అందరూ వచ్చినట్టు చేయండి. నాకు ఈ అవకాశం అందరికీ మన మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్. ఖమ్మం నుంచి విచ్చేసి అనేక విషయాలు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నెక్స్ట్ టైము మన అందరి ఆలోచన కూడా అదే, మంచి బెటర్ ప్లానింగ్ తోటి. ఇది కేవలం రిహార్సల్ మాత్రమే. ఒకరి నుండి ఒకరు జారిపోకుండా మన బంధాన్ని మరింత పటిష్టపరుచుకొని రిలేషన్ని కాపాడుకొని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే కొద్దిమంది పోవాలన్నా వద్దా అని చెప్పి. ఎందుకంటే గత 2 years నుంచి కూడా పెళ్ళిళ్ళు కావట్లేదు. ఆ పెళ్ళిళ్ళు మొత్తం కూడా ఈ సంవత్సరమే వరుసగా 9 రోజుల నుంచి. నాకు కూడా ఏదో పెళ్ళి ఉంది, అయినా తప్పని పరిస్థితుల్లో కలుసుకోవాలి. ఎందుకంటే మన మండలంలో కండక్ట్ చేసినప్పుడు మనమే అటెండ్ కాకుండా బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా రావాల్సినటువంటి సందర్భం అన్నట్టు. కాబట్టి ఇంకోసారి మనం సమయం తీసుకొని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది. ఇప్పుడు కొద్దిమంది తాతలయ్యారు, వారి ప్రమోషన్ విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలని. కాబట్టి తాతలైనటువంటి వాళ్ళు మనవలను, మనవరాలను, కొడుకులను విత్ ఫ్యామిలీతో కూడా నెక్స్ట్ టైం అందరూ కూడా వస్తే మరి ఫంక్షన్ హాల్ నిండుగా ఉంటుంది. అప్పుడు అన్ని విషయాలు కూడా మనం పంచుకొని
మరింత మన గురువులను కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుందాం, వారిని సన్మానం చేసుకుందాం. మరొకసారి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్ ఎంత మనందరికీ యావరేజ్గా 50 బిలో ఉన్నాం. మనం 45, 46, 44 ఆ రకమైనటువంటి ఏజ్లో ఉన్నాం. ఇంకొకసారి మనం అందరం కూడా 50 లోపు మరొక మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆ మీటింగ్లో అందరినీ ఇన్వాల్వ్ చేసుకోవాలి, విత్ చిల్డ్రన్ కూడా. మరి దానికి ఎంత ఖర్చు అయినా సరే మనం అందరం కూడా భయపడకుండా ఖర్చులన్నింటినీ కూడా మనం భరించుకొని ఒక మంచి గ్రాండ్గా ఉండేటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఏర్పాటు చేసుకొని అందరి ఫోటోస్ తోటి లేకపోతే మెమొరీ పరంగా ఇప్పుడున్నటువంటి కామన్ మెమోటోస్ ఉన్నాయి. అప్పుడు మనందరి ఫోటోస్ కూడా ఆ యొక్క మెమోటోలో వచ్చే రకంగా ఇది లైఫ్ లాంగ్ మన ఇంట్లో కూడా మనం పెట్టుకునే రకంగా ఏర్పాటు చేసుకుని ఒక మంచి ప్రీ ప్లానింగ్ తోటి ఏర్పాటు చేసుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈ నిర్వహణలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ సంజీవ్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు, ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే దానికంటే ముందు అనేకమైనటువంటి వస్తువుల్ని శ్రమను ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు. ఏదన్నా ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేసేటప్పుడు ఏ ఒక్కరి వల్ల కూడా సాధ్యం కాదు. అందరూ తలావంగా చేస్తే మాత్రమే అది విజయవంతం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి దీనికి అందరూ కూడా సహకరించి మునుముందు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి మనం అందరం కూడా విజయవంతం చేయడంలో మనందరం కూడా పూర్తిగా బాధ్యత చేసుకొని ముందుకు నడిపించాల్సింది మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఆ తదుపరి మరి మీలో ఉండేటువంటి వేరు వేరు రకాలైనటువంటి మరి నైపుణ్యాలు ఉన్నాయి, వాటిని ఎవరు కూడా ఇక్కడ వ్యక్తం చేయలేదు. మరి మీరు ఎవరైనా కళాకారులు ఉంటే ఒకటి రెండు పాటలు పాడితే బాగుందన్న ఉద్దేశము. మరి దయచేసి మరి కళాకారులు అరుణ గారిని వచ్చేసి మెమంటోను స్వీకరించవలసిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అరుణ గారు. తదుపరి ఐ శారద గారు.
వాళ్ళందరికీ కూడా వారు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తదుపరి వారికి మెమెంటో కూడా సత్కరించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వేమ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మనందరినీ చూసి నాకు చాలా సంతోషంతో మాటలు రావడం లేదు. అయితే ఇందులో మన క్లాస్మేట్స్ ఎవరో నాకు తెలియడం లేదు, ఎవరిని కూడా నేను గుర్తుపట్టలేను. అయితే అప్పుడప్పుడు టచ్లో ఉన్న అన్నయ్యని మాత్రం గుర్తుపడుతున్నాను. ఇప్పుడు నేను మా సారు ఆర్ఎంపీ డాక్టర్, నేను ఏపూర్లోనే ఉంటున్నాను. నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ను. నాకు ఒక పాప బాబు. మా పాప పెళ్ళి అయింది, 1 year అయింది. అప్పుడు కరోనా టైం మిత్రులందరికీ చెప్పలేకపోయాను. వాళ్ళు సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే ఉంటారు. పాప కూడా జాబ్ చేసుకుంటుంది. పాప బీటెక్ అయిపోయింది, ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులతో నా కొడుకు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను పెన్పాడు మండలంలో సూపర్వైజర్గా చేస్తున్నాను. పెన్పాడు సెక్టారు శ్రీపేట అర్బన్ ఆఫీసులోనే చేస్తున్నాను. అందరం మనం ఇక్కడ ఇలా కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా అభినందిస్తున్నాను. ఇంకా ఇలాంటివి గెట్ టుగెదర్లు మనం ప్రతి ఇయర్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వీరమ్మ గారు. ఎందుకంటే ఆత్మప్రదేశ్ మండలి ఏప్రిల్ అంటే మా మండలమే మేడం గారిది. మనం పనిచేసి పెద్దవాడు లేట్ అయినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ. సమావేశానికి వచ్చేసి ఇంత మంచి విషయాలు వారికి తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారికి ఇప్పుడు మెమెంటో తోటి అరుణ గారు, కరుణ గారు, శైలి గారు అందరూ కూడా మెమెంటోని బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. మీరు జరగండి కొంచెం. రెడీ సార్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బ్యాంకులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన ముమ్మిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఊరుకోండి, అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో.
పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటి